దగ్గరకు 3 రోజులు పడుకో. నీకేమో నిజం రెడ్డిప్రసాద్ అన్న దగ్గరికి పక్కలో పండుకోపండి కదా వాళ్ళ ఇంట్లోనా. రెడ్డిప్రసాద్ అన్నట్ట బండి ముళ్ళుకు వస్తాగా అర్ధరాత్రి రేళ్ళకు పూజలో కూర్చుంటాడమ్మా. ఈ పక్క నిమ్మకాయలు ఈ పక్క ఆపాకు పట్టుకొని పూజలో కూర్చున్నాడు అనుకో ఇట్లా ఊపేస్తాడు. నా కొడుకులో నాకు అవసరం లేదు. మాకు దేవుడి వరాలు కలిగే పెట్టగలరా? అవునైనా అయితే పొంది ఏమి ఆ మూగన్న దగ్గరికి పో. కొన్నాళ్ళు మూగల్ని ఊర్లో అడుగు అయిపో పెట్లు ముందా చూస్తాడా మీరే కదమ్మా మా ఊళ్ళో. అవునమ్మా మాటల్లో మసూడు మీటింగ్ దేవుడు దేవుడు ఆ కల్లి ఉంది కల్లి చూస్తాం బాబు. అమ్మా ఎన్నో నోములు పూజలు పురస్కారాలు వ్రతాలు నోపుతుంది కానీ మీ 80 కదిరి నరసింహ స్వామికి పూజలు మర్చింది కదా తల్లి. ఇప్పుడే సత్య సమేతంగా కదిరి గౌడుపురి పక్కన వెళ్ళి ఆ కదిరి దేవుడికి వరపడిన మీ 20 మీకు ఆడ బాలసత్వం ఇచ్చినేమో అమ్మా. చిన్నవాడమైనా పెద్ద ఆలోచిస్తున్నాను నేను ఎప్పుడు దగ్గరికి ఇప్పుడు ఏంటి నీకు పెద్ద పెద్ద చూపించి మరండి అవుతున్నాడా మరండి కాదా ఇప్పుడు ఏంటి ఉండే ఉంది పద మన దేవుడి దగ్గరికి పోతామా అప్పుడు సరేమ్మా. ఇప్పుడు మా కాపాడంలో 14 నెలలండి పరస్థానం బయలుదేరు. మేము మొగుడికి చెప్పండి ఎక్కడ బాధ కాపాలి కదా కాపుకుంటూ వెళ్తారు. అవునులేమ్మా అదేమి మా ఇల్లు అట్లా లేదమ్మా. మొగులకు భయపడి చెప్తారు మా ఇల్లు అట్లా అన్నం పెట్టేసి 3-4 ఇళ్ళని తిరిగేసి వస్తారు. ఏముందంటే మాకంటే ముందు వాళ్ళే పరకెత్తుకుంటారమ్మా. అందుకని పెద్దగా మాట్లాడేది లే. మన ఎంతలో పనుకునే ఆ పాప నాకు మొన్న అదేదో డాక్టర్ గ్రూప్ లా ఏంటి మీటింగ్ ఉంటే పొద్దున్న 6 గంటలకు రాత్రి 9 గంటలకు వచ్చింది. వచ్చేదాకా నేను ఎక్కడ పాపం వచ్చింది అక్కడ పక్కన సత్య తీసి పారేసిందే పెద్ద రాత్రి కూడా ఎత్తుకునింది. నీ ఎక్కడ నీ అమ్మ నింది అక్కడ పక్కన బింది బాత్రూమ్ లో గడి పెట్టుకుని మళ్ళీ పెద్ద పెద్ద రొంపులమ్మా. ఆ పొద్దు రొంపు జరిగిన పొద్దు వెళ్ళిపోయిన లంచ్ ముందు ఆధార్ కార్డు ఎత్తుకొని అదే ఎక్కడ వెళ్ళిపోయి తెచ్చింది ప్రీ బ్రష్ అని బాగుందా ఊరికల్లే రమ్ముతుంది. ఏంటి లేదు ఆధార్ కార్డు ఉంది కదా ఎక్కువ బస్సు ఎక్కువ మా పట్టకి కదా కదా అయిపుంటే ఎమ్ము ఉండదు, ఎమ్ము ఉంటే అయిపు ఉండదు. ఎట్లా ఎట్లా పుట్టేగా నన్ను నమ్మరా ఎక్కడ పిలుచుకొని ఈ యొక్క ఆటకు పైన కచ్చేలు ఎన్ని తీసుకొచ్చా చిన్నారెడ్డి ఓ చిన్నారెడ్డి నువ్వు ఎక్కడ చూసుకోండి అక్కడ ఇప్పుడు తిరిస్తే సస్తా అన్నము. అబ్బా దీంట్లో బెల్లమే వేసినాగా పీఠాసన
ఏమ్మా ఏడు మరంటే ఏం నీకే కళ్ళు మీనాయి నాశనమయ్యా ఎక్కడున్నారా? యాడా? రా ఆడున్నాడు చూడు అప్పుడు ఎంత దగ్గర కప్పుకున్నాడు చూసేకి ఏయ్! ఏం అక్కడ కూర్చోడా మరంటే ముసలాడు కూర్చోడా ఏం మరంటే బాగా గట్టిగా ఉన్నాడు ఏం ఎక్కడో మరంటే ఎట్లుంటాడు అడుగు అందగాడు అందగాడు ఊళ్ళో మేసము వేషము మూడు లాంటి కన్నులు కన్నులు మేసం మేసం బాబు మేసం ఏంది నా ఇది అదుపు చేయడానికి ఎవరు లేరా వాళ్ళు చెప్పారు ఊళ్ళో భయం భయం కాదు కథ చేయాలి అవుతాం మేము మరుస్తాను ఏం చేసేది అంతా అసలే మేము వస్తుంది చెప్తూ ముందు అమ్మా సరే బాబు అప్ప ఆడలేదు కనుక లేదురా ఇట్లా రైట్ టర్నింగ్ ఇచ్చుకో ఇట్లా 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 రైట్ ఆడున్నది పెద్ద ఎలుగుంటుంది అందగాడు ఉండడేమే ఎంత అందంగా పడుతున్నా మనకి అందంగా ఉండడేమ్మా 14 కజ్జాలు తిన్నాడు 14 ఉండే ఏదో 14 నీకెత్త కాదు లేపో మళ్ళా మా దెబ్బలో దుడ్డు కూర్చోండి తప్పనించి అలాగే మన వారికి పాదాలు పాదుకొచ్చేద్దాం బాబు అలాగనే తల్లి ఎక్కడ మరైతే యాడికి తెచ్చిన నేను అమ్మ వచ్చింది చూడిపోతే పని నా కొడుకు నేను పెట్టాలని ఎక్కడమంటాడా వెనకాలిగా కొట్ట పుట్టొచ్చా ఏమే ఎక్కడ తెచ్చిన కాలేజీ మా ఇట్లే ఉన్నామనుకో నన్ను చంపేస్తాడు మా ఆడతా పాడుతూ ఉన్నామనుకో సంతోషంగా ఉండిపోతాడు అప్ప కూడా చిక్కపట్ట చిలుపులు పడుతూ ఉంటే చెలుగానే సరసన ఉంటే పట్టా పట్టా చేతులు నెత్తి చెట్టు నీడపై పరిగెడుతుంటే చెప్పలేని ఆ ఆయుధంతో
ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏమో అమ్మ నీవు ఎందుకు పక్క బాటలు పడిపోయినావో ఆ, ఒక్క ముప్పటి కంటే నా హీరం అయిపోయింది బాధ విధాలు కనపడింది నేను అడుస్తాను. ఏయ్ మర్యాద చెప్పు, నువ్వేం చేసినావు? నేనా ఆ, అదే పచ్చగా ఉన్న అన్నం అక్కడ తినేసి తిన్నావా? తిన్నారా? నాకు చెప్పి. ఏయ్, నన్ను ఇక్కడ చెప్పింది నువ్వు. ఏమో నాకు దండ పోవు. ఏయ్ మర్యాద చెప్పు, నువ్వే ఉంటావు. ఓ నా పక్క పత్రం నిన్న పైసలు మిగిలిపోయింది. అంత సీన్గా నేనాకి దాని డబ్బే తన్నినేమో అట్లే. వాయినలా ఏమంటే నోములు కచ్చేళ్ళు పద్నాలుగు తిన్నావు కదా. తిండి నువ్వే తింటా నా పక్క. అమ్మా, ఎవరు వెళ్తావు నువ్వు? అమ్మ పిలుస్తాండలే అమ్మా అప్ప అంతేగా. ఏయ్, త్వరగా చెప్పాలి అందంగా. అందంగా చూడు. ఏ భామా? మా దెబ్బలేకి చూడు పెడతా. అందంగా పోయి.